భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఆదివాసీలు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆదివాసీ నాయకుడు కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి వేడుకలను ప్రారంభించారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఆదివాసీ ప్రజలందరికీ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఏ లక్ష్యం కోసమైతే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 9 నాడు ఏర్పడిందో ఆ లక్ష్యాలను ఈ ప్రభుత్వాల పాలకులు అమలు చేయడం లేదని అన్నారు. రాజ్యాంగపరంగా ఐక్యరాజ్య సమితి పరంగా ఆదివాసీల జీవన విధానం, సాంప్రదాయాలు, హక్కులకు భంగం కలిగించే విధంగా ఐక్యరాజ్య సమితి ప్రమాణాలకు వ్యతిరేకంగా ఈ పాలకులు వ్యవహరిస్తున్నారు. ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీలందరూ ఏకతాటిపైకి వచ్చి ఆదివాసీల హక్కులను కాపాడుకునేందుకు కృషి చేయాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకుని నడుం బిగించి పోరాడాలని కోరారు. వ్యాప్తంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ఆదివాసీ సమాజానికి, ఆదివాసీ ప్రజలకు, ఆదివాసీ ఉద్యోగులకు, ఆదివాసీ సంఘాల నాయకులకు, యువతకు ఆదివాసీ ప్రపంచ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే ఆదివాసీ ప్రపంచ దినోత్సవం ఏర్పడదో, ఏ లక్ష్యం కోసం అయితే ఏర్పడదో ఆ లక్ష్యాలు ఇప్పుడున్నటువంటి పాలకులు వాటిని అమలు చేయడం లేదు. మనకు రాజ్యాంగ పరంగా, ఐక్యరాజ్య సమితి పరంగా సంప్రదించబడ్డాయో ఆదివాసుల సంరక్షణ, ఆదివాసులకు వాళ్ళ యొక్క జీవన విధానం, వాళ్ళ సంస్కృతి, సాంప్రదాయాలను ఏ రకంగా విధ్వంసం చేయబడతా ఉన్నాయో ఐక్యరాజ్య సమితి తీర్మానం వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాపాడుకునే దానికోసం